తెలంగాణ సాంస్కృతిక సారథి సభ్యులకి, అదేవిధంగా మా గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులకి, గ్రామ పెద్దలకి, మహిళలకి, యువకులకి అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, గత 6 నెలలుగా మన కొత్త పాలకవర్గం ఏర్పడ్డ తర్వాత ఇది 3వ కార్యక్రమం. ఇప్పుడు ఉన్న కళాకారులతో 2 కార్యక్రమాలు చేశాము. గతంలో చేసిన డ్రగ్స్ పైన మారక ద్రవ్యాల ఉపయోగాన్ని నివారించడం కోసం, మన యువకులని, మన యువతని మంచి దారిలో పెట్టడం కోసం ఆ రోజు ఒక కార్యక్రమం చేయడం జరిగింది. ఈ రోజు మరొక మంచి కార్యక్రమం, మహిళలు ఆడపిల్లల్ని చదివించడము, ఆడపిల్లలు ఎట్లయితే మనం వాళ్ళని కాపాడుకోవాలన్న విషయం మీద మంచి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. గత గంట సేపటి నుంచి వాళ్ళు పాడుతున్న పాటలు కానీ, వాళ్ళు నేర్పుతున్న చైతన్యం కానీ మన గ్రామ ప్రజలందరూ గ్రహించాలి. మహిళలు ముఖ్యంగా, ఇందాక అందరూ చెప్తారు ఆడోళ్ళు దేంట్లో తక్కువ కాదు మగవాళ్ళ. జనరల్ గా ఇంతకుముందు మేము 40-50 సంవత్సరాల కింద చూస్తే బాయికా నుంచి ఇంటికి కొట్టుకొచ్చే ఎడ్ల బండి కూడా ఆడోళ్ళు కొట్టుకొచ్చే పరిస్థితి ఉండే. ఇవాళ రాకెట్ నడిపిస్తున్నారు, చంద్రమండలం వరకు వేస్తున్న సందర్భాల్లో మహిళలు ఉన్నారు. కాబట్టి గ్రహించండి, పిల్లగాడు పుడితేనే మనకు తిండి పెడతాడని, ఆడవిల్ల పుడితే పెట్టదని కాదు. నా స్వానుభవం చూస్తున్న మల్కపురాంలో పిల్ల కొడుకుల కంటే ఆడవిల్లే తల్లిదండ్రులు చూస్తున్నారు, మీరు గుర్తించండి. కాబట్టి దయచేసి ఆ భ్రూణహత్యలు అంటే పిల్ల ప్రెగ్నెంట్ కన్ఫర్మ్ కాగానే ఆడపిల్ల మగపిల్ల అనే పరీక్ష చేయించకపోతే ఎవరు పుట్టినా మనకు దేవుడిచ్చిన వరమే. ఆడపిల్ల అయితే మనకు తక్కువ ఏదేం లేదు, మగపిల్లవాడు తెచ్చి తిరిగితే పెట్టేది ఏం లేదు. వాళ్ళ బాధపడుతున్న సందర్భాలే మన కూడా ఎక్కువనే. కాబట్టి ఆడపిల్లని అన్ని విధాలు సహకరించండి, వాళ్ళకి మంచి చదువు చెప్పించండి, వాళ్ళకి ఉద్యోగాలు చేయండి, వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అవకాశాలు కల్పించండి అని మరోసారి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ, అదేవిధంగా గతంలో కూడా చెప్పినాము, మల్కాపురంలో ఏ యువకులు కూడా డ్రగ్స్ వాడుతున్నట్టు తెలిసినా, వాడాలని ప్రోత్సహిస్తున్నట్టు తెలిసినా, ఎవరైనా దాన్ని పెడ్లర్ గా అమ్ముతున్నట్టు తెలిసినా తల్లిదండ్రుల గతంలో కూడా వార్నింగ్ ఇచ్చిన, ఇప్పుడు మరోసారి ఈ సందర్భంగా వార్నింగ్ ఇచ్చేదంటే మేమే పోలీసులు పట్టిస్తాం. మన ఊళ్ళో గత 6 నెలల నుంచి 3 నెలల నుంచి ఇట్లాంటి సందర్భాలు తగ్గుకుంటూ వచ్చినాయి. మొత్తమే నిర్మూలించాలన్న ఆలోచన ఉన్నాం. మళ్ళీ ఏమాత్రం ఆ స్మెల్ వచ్చినా సరే, ఇట్లా చేస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మేమే స్వయంగా పోలీసు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ పట్టిస్తాం. తర్వాత ఏ పెద్ద మనిషి వచ్చినా, ఏ నాయకుడు వచ్చినా ఇప్పించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇప్పటికే పిల్లల్ని జాగ్రత్త పెట్టుకోండి, వాళ్ళని ఒక మంచి దారిలో తీసుకెళ్ళండి. వాళ్ళ జీవితాలు బాగుపడితే మన కుటుంబమే కాదు, మన గ్రామం కాదు, మన రాష్ట్రం, దేశం అన్ని బాగుపడతాయి. కాబట్టి ఈ సందర్భంగా మహిళ ఇందాక చెప్పినట్టు చిన్నపిల్లలకు బాల్య వివాహాలు నివారించడంలో మా మల్కాపురం ముందు ఉంటుందన్న. మాకు ఏమాత్రం ఇన్ఫర్మేషన్ వచ్చినా మేమే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పట్టిస్తాం. ఆ ధైర్యం కూడా చేయకండి, ఎందుకంటే పిల్లల ఆరోగ్యాలు, వాళ్ళ జీవితాలు ఖరాబ్ అవుతాయి. నిజానికి మా ఊళ్ళో బాల్య వివాహాలు చాలా తక్కువ ఉంటాయి. ఆడపిల్లలే కాదు, మగ పిల్లలకు పెళ్లిళ్ళు కూడా 25-30 ఏళ్ళ వరకు మా దగ్గర పెళ్లి చేసుకోవాలి పిల్లలు. ఎందుకంటే వాళ్ళు సొంత కాలం మీద నిలబడ్డాకనే చేసుకోవాల్సిన ఆలోచన ఉంటారు. అవి చాలా తక్కువ. అయినా కానీ మళ్ళీ కూడా దానికి ఏమాత్రం ఆస్కారం లేకుండా పిల్లలు బాల్య వివాహాలు చేయకండి. అట్నే భ్రూణహత్యలకు పాల్పడద్దు. ఆడపిల్ల పుడితే భయపడాల్సిన అవసరం. ఇందాక అన్నట్టు ఆడపిల్లలు అమ్ముకుంటారని, ఆడపిల్లలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు. మహాలక్ష్మి ఆమె ఇంట్లో ఉంటే మనకు మంచిగా జరుగుతుంది, చెడు జరిగే అవకాశాలు రేపు కుసిపెట్టి అంటే మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకొని మీ ఆరోగ్య సమస్యలు చూసి ఆడపిల్లని ముందు. కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అందరూ సహకరించాలని, మన మల్కాపురాన్ని బాల్య వివాహాలు లేని మల్కాపురంగా, అదేవిధంగా భ్రూణహత్యలు లేని మల్కాపురంగా, గంజాయి లేని మల్కాపురంగా తీర్చిదిద్దడంలో మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాం.